హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఈ గిజ్మోర్కి సంబంధించిన ఒక వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి వాచ్ ప్రత్యేకత ఏంటి అంటే మీకు యాపిల్ వాచ్ ఉంటుంది చూసారా, సో అలా కనిపిస్తుంది అన్నట్టు. సో ఎవరైతే తక్కువ బ్రాండ్లో యాపిల్ వాచ్ లాగా కనిపించే వాచ్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఇదని చెప్పేసుకోవచ్చు. దాదాపు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అంటే బ్లూటూత్ కాలింగ్ చేసుకోవచ్చు, 7 days బ్యాటరీ బ్యాకప్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, దాంతోపాటే 600 nits బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. సో మరి దీన్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటే ఈ స్మార్ట్ వాచ్ని మీరు గివేవేలోకి వెళ్ళిపోవచ్చు. గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే గిజ్మోర్ వాచ్. ఇక్కడ మీరు చూడొచ్చు దీని స్పెసిఫికేషన్స్. 1.95 inches ఆల్వేస్ ఆన్ హెచ్డి డిస్ప్లే, 600 nits బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. కాలింగ్ మ్యూజిక్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, దాంతోపాటు జీపీఎస్ ట్రెజెక్టరీ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. ప్రైవసీ లాక్ ఉంది, SpO2 మానిటరింగ్ ఉంది, 7 days వర్కింగ్ టైం ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మరి దీని యొక్క సీల్ని మనము బ్రేక్ చేసేద్దాం. సో ఓపెన్ చేశాను. బాక్స్ లోపటి వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, మనకు ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. దీని డిజైన్ మాత్రం మనకు సేమ్ యాపిల్కి సంబంధించిన వాచ్ ఉంటుంది చూసారా, సో అటువంటి డిజైన్లో అయితే వీళ్ళు దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఇక్కడ పై వైపు డిజైన్ అయినా కానివ్వండి, ఈ స్ట్రాప్ యొక్క డిజైన్ అయినా కానివ్వండి అలానే ఉంది. అలా అని చెప్పేసి ఇదేం యాపిల్ వాచ్ అయిపోదు. కాకపోతే తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో అటువంటి డిజైన్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనం దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి, దాంతోపాటే మైక్ ఉంది, ఇక్కడ మనకు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేస్తారు, తర్వాత ఒక డైల్ని ప్రొవైడ్ చేశారు. సో మొత్తం అటువంటి లుక్కే ఇవ్వడానికైతే వీళ్ళు ట్రై చేశారు. సో నేను ప్రెస్ చేసి బూట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాల్ పేపర్ గురించి మాట్లాడినట్టయితే వాల్ పేపర్ కూడా మనకు సేమ్ అలానే ఇవ్వడానికి ట్రై చేశారు చూడండి. సో ఎవరైనా చూస్తే యాపిల్ వాచే అనుకోవాలి. సో అలాగైతే వీళ్ళు ట్రై చేశారు మ్యాక్సిమం. నెక్స్ట్ ఇక్కడ ఒక ఛార్జర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఉన్నట్టుంది. ఇది ఛార్జర్. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇది వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసిన వారంటీ కార్డ్ ప్లస్ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేస్తే మనకు వీళ్ళ యాప్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఇక నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే నిజంగానే బ్రైట్గానే అనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మన ఈ వాచ్ ఫేసెస్ని చేంజ్ చేయడానికి డైల్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. చూడండి, చాలా ఫాస్ట్గా అయితే ఈ వాచ్ ఫేసెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో నాకైతే బాగానే అనిపించింది ఇది. నెక్స్ట్ ఇక్కడ ఆల్ యాప్స్ ఓపెన్ చేసినట్టయితే ఇవన్నీ యాప్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. దీనిలో దాదాపుగా మనకు మ్యూజిక్ కోసం, దాంతోపాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి, హార్ట్ రేట్ కోసం ఇవన్నీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అన్నిటిని ట్రాక్ చేసేసుకోవచ్చు. ఇక మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి ఇక్కడ మనకు కస్టమ్ బటన్ ఏదైతే ఉంటుందో ఈ కస్టమ్ బటన్ ఒకదాన్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ వాచ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఒకసారి వాచ్ని చేతికి పెట్టుకొని కూడా చూద్దాం. ఇలాగైతే కనిపించేస్తుంది. మరి డిఫరెంట్ కలర్స్లలో కూడా ఈ వాచ్ మనకు దొరుకుద్ది. ఇక్కడ నేను హార్ట్ రేట్ని మెజర్ చేస్తున్నాను చూడండి. సో ఇది హార్ట్ రేట్ మెజర్ కోసం. నెక్స్ట్ ఈ చేతికి పెట్టుకున్నా కూడా మనకు స్టైలిష్గానే కనిపించేస్తుంది. సేమ్ ఇక మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు యాపిల్ లాంటి వాచ్ లుక్నే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఇది మన హార్ట్ రేట్ని ఇది మెజర్ చేసి చూపించింది. నెక్స్ట్ ఇక మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఇవి కూడా ఉన్నాయి. అంటే ఏంటి, మ్యూజిక్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ క్యాలిక్యులేటర్ అయినా కానివ్వండి, ఇవన్నీ చిన్న చిన్న యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ బేసిక్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు ఈ వాచ్లో కూడా చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్లీప్ని ట్రాక్ చేయడానికి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ని మానిటర్ చేయడానికి. ఆల్రెడీ ఇవన్నీ బాక్స్ పైన మెన్షన్ చేశారు కదా, సో వాటిని ఇక్కడ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఈ వి ఫిట్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుతుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంతో పేరింగ్ చేసి దీన్ని అయితే ట్రాక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ వాచ్ని మీరు గివేవేలో గెలుచుకోవచ్చు అని చెప్పాను కదా. సో మరి గివేవే క్వశ్చన్ వచ్చేసి దీని బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుందని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్లోకి వెళ్ళేసి అక్కడ కామెంట్లో రాయండి. సో విన్నర్ని నేను ఈసారి లైవ్లోకి వచ్చి అనౌన్స్ చేస్తాను. యాక్చువల్లీ ఇది ఒక గివేవే కాదు, ఇంతకుముందు కూడా నేను కొన్ని గివేవేస్ అనౌన్స్ చేయాల్సి ఉంది. సో వాటన్నిటి కూడా ఒకటేసారి నేను అనౌన్స్ చేసేస్తాను లైవ్లోకి వచ్చేసి. మ్యాక్సిమం ఈ సండే రావడానికి అయితే లైవ్లో ట్రై చేస్తాను. ఇంతకుముందు ఉన్న అన్ని రిజల్ట్స్తో పాటు దీని రిజల్ట్ని కూడా నేను అక్కడే అనౌన్స్ చేస్తాను. సో మరి రోజు మిస్ అవ్వకండి. సో ఇక్కడ చూడండి, పేరింగ్ చేయడానికి ఆప్షన్ వచ్చేసింది. సో పేరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు దీని బ్యాటరీ లైఫ్ అదంతా కూడా చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూడడం వీటన్నిటి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇన్కమింగ్ కాల్స్ అయినా కానివ్వండి, దాంతోపాటే ఇది సెడెంటరీ రిమైండర్ అయినా కానివ్వండి, ఎక్కువసేపు కూర్చోవడానికి ఉండేది, తర్వాత డ్రింకింగ్ వాటర్ రిమైండర్, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవడానికి, ఇవన్నీ ఆప్షన్స్ అయితే వీళ్ళు దీనిలో
ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే మెన్స్ట్రల్ సైకిల్ రిమైండర్ని కూడా వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. ఇక మనం టైం ఫార్మాట్ వాటన్నిటిని ఇక్కడ నుంచే మనము చేంజ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ వాచ్ ఫేసెస్ కూడా మనకి దీనిలో ఉన్నాయి చూడండి, వీటిని మనం పెట్టేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు బ్లూటూత్ కాలింగ్ను కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ నాకు కాల్ వస్తుంది చూసారా, సో ఆ కాల్ని మనం ఇక్కడ నుంచి కూడా ఇట్లా లిఫ్ట్ చేసుకోవచ్చు. సో చాలామంది ఈ మధ్యకాలంలో బ్లూటూత్ కాలింగ్ ఉండాలని కోరుకుంటున్నారు చూసారా, సో వాళ్ళ కోసం అయితే ఈ ఫీచర్ అనేది పనిచేస్తుంది. అంటే మనం కాల్ని లిఫ్ట్ చేసి డైరెక్ట్ ఇక్కడ నుంచే కాల్ మాట్లాడుకునే ఆప్షన్ అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే వాచ్ బాగుంది, చూడడానికి యాపిల్ వాచ్ లాగా కనిపిస్తుంది. సో మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అంతా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ వాచ్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.